బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి, ఇమేజింగ్. బాగుంది, చాలా చక్కగా ఉందా. ఐ లవ్ సాయిబాబా అని, బ్యూటిఫుల్. నేను ఒక చక్కగా నాకు ఎవరు ఫోటోలు అయితే సరిగ్గా తీయట్లేదు, అదే మెయిన్ ఇబ్బంది. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి అండి. నేనైతే నాసిక్లో 4 గంటలకి చెక్అవుట్ అయిపోయి 5 గంటలకి బస్సు అయితే, లోకల్ బస్సు అయితే ఉంది. అది నేను కరెక్ట్గా మనకు 140 రూపీస్ పడుతుంది. అది డైరెక్ట్గా షిరిడి సాయిబాబా దేవాలయం దగ్గర దించేస్తుంది. మనకి కేవలం చాలా దగ్గర అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా షిరిడి అయితే వచ్చేసాను. మనకి షిరిడిలో మనకి సాయిబాబా దేవాలయమే కాదు, సాయిబాబా సమాధే కాదు, మొత్తం షిరిడి అంతా కూడా ఫేమస్. ఎందుకంటే మనకి యూత్ నుండి చనిపోయేదాకా మనకి బాబా గారు ఇక్కడే అయితే 1858 నుండి 1918 వరకు ఇక్కడే మనకి నివసించినట్టు మనకి ప్రజలు చెప్పు. సో ఆ మందిరాలు అయితే ఏమీ అలవాటు లేదు. ఇదిగోండి మందిరం అయితే నేను ఇంకా దూరం నుండి ఇక్కడ నుండే తీయాలి. ఇదిగోండి సాయిబాబా. సో లోపల ఫోన్ ఏమీ అలవాటు లేదండి. అన్నీ మీరు ఇక్కడ బయట పెట్టేసి లోపల వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. చీకటి అయితే అయిపోయింది, కానీ లేకపోతే చాలా బాగా వచ్చేది. ఇక్కడ గరుడు స్తంభం ఉంది. మనకి షిరిడిలో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. బాబా గారి దేవాలయంతో పాటు ఇక్కడ మొత్తం బాబా గారి పుణ్యభూమి ఇది. సో దాని ఈ ప్రాంతం అంతా కూడా తను తిరిగారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కవర్ చేస్తాను మ్యాక్సిమం. ఎంతవరకు ఒక రోజు అయితే స్పెండ్ చేస్తాను, టైం అయితే స్పెండ్ చేస్తాను. మొత్తం సాయి 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 సాయి, మొత్తం షిరిడి అంత సాయి అని. సో ఇది మాత్రం కరెక్ట్గా ఇచ్చారు. ఆల్ ఏజెంట్స్ హూ టేక్ డివోటీస్ ఫర్ హోటల్ బుకింగ్, పార్క్ వెహికల్స్, ఈ షూస్ అన్నీ ఇస్తామని చెప్పేసి చక్కగా మా దగ్గర డబ్బులు అనేది తీసుకుంటాడు. ప్రసాదం కొనిపిస్తారు, అది మెయిన్. సో దర్శనం గేట్ అనేది ఎక్కడో ఉంది తెలియాలి. సో మొదట నేను చక్కగా మొత్తం మనకి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. నేనైతే అది గమనించాను. తెలుగు మంది చాలా మాట్లాడుతున్నారు. సో బహుశా మనం మరి దిగిపోయాం కాబట్టి ఇక్కడ నుండి మనకు ఆంధ్ర వాళ్ళు తగులుతారు. దేవాలయం మందిరం అనేది కొంచెం బాగా చూపించినట్టయితే బాగుండేది. మరి ఎంతవరకు ఎలా చేస్తారో తెలియదు. మరి బ్యాగులన్నీ ఎక్కడో పెట్టేసి లోపలికి వెళ్ళి అయితే చక్కగా దర్శనం అయితే చేసుకుంటాను. సో బాబా గారు తన యూత్ నుండి మనకి 1918 వరకు మనకి బాబా గారు ఇక్కడ షిరిడిలోనే ఉండి మరణించడం అయితే జరిగింది. ఈ వైపు నుండి పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, చక్కగా కనిపిస్తుంది. బాగుంది, అద్భుతం. ఈ బొక్కలు వెళ్ళి కన్నాలు వెళ్ళి తీస్తున్నాను. సాయిబాబా చాలా అద్భుతం. కమలం పైన మనకి బాబా గారు, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో బాబా గారు పుట్టుక అంటే మనకి హిందూ బ్రాహ్మణ్, తర్వాత సూఫీ ఫకీర్ అనే అతను తను అడాప్ట్ చేశారని మనకి పురాణాలు చెప్తుంటారు. అది కూడా అక్కడ కూడా ఒక ఉంది, మరి కూడా చూపిస్తాను. సో చాలా బాగుంది చూడండి, అద్భుతం. షిరిడి అంతా కూడా మనకి బాబా గారి క్షేత్రం ఇది. సో మొబైల్ అది లోపల పెట్టేసి మనం దర్శనం అనేది చేసుకోవాలి. మనకి దర్శనం అనేది ఎంత టైం పడుతుందని కూడా తెలియదు. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 5, 6 అనేవి ఉన్నాయి. షిరిడి సాయిబాబా గార్డెన్ ఇది ఇప్పుడు చూపిస్తుంది అంత కూడా. బ్యూటిఫుల్.
ఇది టీవీలో కనిపించట్లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది చూడండి. అక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది కానీ టీవీలో కనిపించట్లేదు బాబా గారి కరెక్ట్గా. అదేదో మ్యాజికల్ అయ్యి ఉంది. సో మనకి తెలుగులో కూడా ఇస్తున్నారు చూసారా. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారండి. బాబా భక్తులు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి హిందీ లేదు, మరి హిందీ, ఇంగ్లీషు, తెలుగు. షాపులో అయితే మీకు మీకు లగేజ్ తీసుకుంటారు, పర్సు అన్నీ పెడతారు కానీ దే విల్ ఆస్క్ యూ టు బై ద ప్రసాద్. సో మరి నేనైతే ఎన్ని ప్రసాదాలు పట్టుకెళ్తాను. అది కూడా అక్కడ కెమెరాలు, మొబైల్ లాకర్స్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడైతే మనం పెట్టించుకోవచ్చు. ఐ లవ్ సాయిబాబా, చాలా బాగుంది, చాలా చక్కగా ఉందా. ఐ లవ్ సాయిబాబా అని బ్యూటిఫుల్. నేను ఒక చక్కగా నాకు ఎవరు ఫోటోలు అయితే సరిగ్గా తీయట్లేదు, అదే మెయిన్ ఇబ్బంది. అది కూడా మొబైల్ లాకర్ పెట్టేసి స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్, హ్యాండ్ ఓవర్ ద బ్యాగ్. ఇది మనకి గవర్నమెంట్ది, ఇది మన బయట ఎక్కడైనా అక్కడ మాత్రం మీరు ఇవ్వకండి. అంటే ప్రసాదం తీసుకోవాలి అక్కడైతే. ఇది మనకి డైరీ, క్యాలెండర్స్ ఫ్రీ. అవి మనకి మొబైల్, కెమెరా, లాకర్ ఇవన్నీ ప్రభుత్వం సాయిబాబా ట్రస్ట్ నిర్మించినవి. మీరు బయట అయితే మాత్రం ఇస్తే మాత్రం వాళ్ళు మీకు సాల్వ్ కొనండి, ఇది కొనండి, అది కొనండి అని ఇబ్బంది పెడతారు. మా అమ్మగారికి చాలా ఇష్టమైన దేవాలయం ఇది. సో మా అమ్మగారికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ గాడ్ సాయిబాబా దేవాలయం. ఎప్పుడు కూడా ప్రతి లక్షవారం వచ్చేసరికి మా ఊర్లో కూడా ఒక మార్బుల్తో తయారైన ఒక అద్భుతమైన సాయిబాబా దేవాలయం అయితే ఉండేది. పైకి వెళ్ళి చక్కగా ఆ దేవాలయం మందిరం ప్రతి లక్షవారం వెళ్ళి ఆ పులిహార తీసుకొచ్చి నాకు కూడా పెట్టేది. చాలా అద్భుతం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా నేను బాబా మందిరంకి వచ్చి చక్కగా బాబా దర్శనం అయితే చేసుకొని మళ్ళీ బయటికి అయితే వస్తాను. ఫర్ నౌ స్టేట్ ఉంటుంది. సో చక్కగా దర్శనం అయితే చేసి వచ్చాను. దర్శనం అయితే గంట అవుతుందండి ఖచ్చితంగా. కాకపోతే మనకు విఐపి పాసు, కామన్ మ్యాన్ పాసు, ఫ్రీ దర్శనం అవైలబుల్ అయితే ఉంది. ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ అని. నార్మల్ పాస్ అయితే అది 200 అనుకుంటాను. విఐపి పాస్ అయితే 500, మనకి 500 దాకా ఛార్జ్ చేస్తారు. మరి మనకి ఫ్రీ దర్శనమే నేను చేసుకుని వచ్చేసాను డైరెక్ట్గా. అది కూడా సేమ్ అదే ఉంటుంది మనకి స్టాచ్యూ. బాబా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ పాదాలు ఉన్నాయి కదా, అటు పక్క అంతా బంగారమేనే. సమాధి ఒక్కటే మరి పాలరాయి, కానీ బాబా గారి పాదాలు కూడా బంగారంతో తయారయ్యాయి. చాలా అద్భుతంగా ఉంది, నీట్గా చక్కగా దర్శనం అయితే అయిపోయింది. సో లోపల మ్యూజియం కూడా ఉంది. మరి నేను అన్నీ లోపలే ఉండి మరి బయటే ఉన్నాయో నాకేం అర్థం కావట్లేదు. సో ఫోటోగ్రఫీ అనేది పూర్తి బ్యాన్. కాకపోతే ఇక్కడ మనకు బయట అయితే కొంచెం అయితే అలౌడ్ కాబట్టి నేను పక్కన వెళ్ళి వచ్చి బ్యాగ్ కోసం ఉంటూ వెళ్తున్నాను, కానీ ఈ పక్కంతా తీసి చూపిస్తాను మీకు. సో బాబా గారు యూత్ అంతా కూడా యూత్ నుండి చనిపోయే వరకు 1858 నుండి మనకి 1918 వరకు ఇక్కడే గడపడం అయితే జరిగింది. సో తను అక్టోబర్ 15, 1918లో మరణించారు. సో మనకి లెండిబాగు, బుట్టివాడ అనే 2 ప్రదేశాలు ఉంటాయి. మన మ్యూజియంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీకు. మొత్తం హిస్టరీ అనేది అంతా కూడా అక్కడ క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారండి. మనం చనిపోయేటప్పుడు బాబా గారు కోట్ కూడా ఉంది, క్లాత్ ఉంటాం కదా మనం పరిచి దాన సంస్కారం చేసేటప్పుడు ఆ క్లాత్ కూడా ఉంది. ఇంకా పల్లకీలు అయితే మనకు చాలా మంది తహసీల్దారులు అప్పుడు ప్రెజెంట్ అయితే చేశారు మన బాబా గారికి, కానీ బాబా గారు ఏవి కూడా వాడలేదు. ఇంకేం చూశానంటే బాబా గారు లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చి ఇవి తీసుకో అని చెప్పి ఇచ్చేసి తను మరణిస్తారండి. అది తన ఆఖరి మాటలు. సో లక్ష్మీబాయి పుణ్యాత్మురాలు అని తనతో ఆఖరిగా మాట్లాడి 9 నాణాలు అనేది ఆవిడకి ఇచ్చి తన ఆఖరి తుది శ్వాసన అయితే వదిలిపెడతారు. హనుమాన్ మందిర్ ఇక్కడ. సో ఇది మనకి హనుమాన్ మందిర్ కూడా ఇక్కడైతే ఉందండి, బ్యూటిఫుల్. లోపల అయితే మనం తీయలేం, కానీ అంత బయట భాగం తిరుగుతున్నాను నేను. కాకపోతే నాకు ఒకటే నచ్చలేదు ఏంటంటే వీళ్ళు బ్యాగులు, ఫోన్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి కౌంటర్ రూము. అది ఏంటి, నేను గేట్ నెంబర్ 4 దగ్గర ఇస్తే ఇది ఏకంగా 1 అన్నారు. మరి అంత దూరం నడాలంటే బ్యాగుల కోసం కొంచెం ఇబ్బంది అని అది వచ్చేవారికి. నేనేదో ఒక బ్యాగ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాను, రూమ్ 600 దొరికింది. అది చెప్పడం మర్చిపోయానండి. షిరిడీలో సింగిల్గా వస్తే రూమ్లు అనేది ఎవరు చాలా ఇబ్బంది పడ్డాను. పొద్దుంతా ఇబ్బంది పడిన తర్వాత సాయంత్రం వేళలో నాకు చక్కగా దొరికింది. ఫ్రీ ఎంట్రీ, బాబా పెయింటింగ్ మ్యూజియం.
అనౌన్స్మెంట్ సెంటర్. సో ఈ ఒక్క భాగం దగ్గర మనకు అలౌ చేస్తారు కాబట్టి ఈ ఒక్క భాగం దగ్గర మీకు చూపిస్తున్నాను. బాగుంది, చాలా బాగుందండి. లెండి బాగ్ దగ్గర మనకి వెళ్తే మనకి సాయిబాబా గారి గార్డెన్ ఉంది. అక్కడ తను నీళ్లు తిండే, ఏ బావిలో నీళ్ళు తిండేవారు ఆ లెండి బా అది కూడా ఉంది. కమల్లో బ్యూటిఫుల్ గార్డెన్. ప్రభుత్వం చాలా చక్కగా సేకరించారు. ప్రభుత్వం అంటే మన పూర్వం ప్రభుత్వం వాళ్ళు అన్నీ ప్రిజర్వ్ చేశారు చక్కగా. సో ఇది ఒకటే మనకు చక్కగా కనిపిస్తుందండి. సో లోపలంతా కూడా బంగారమేనా. సో సాయిబాబా గారి సమాధి ఉంది కదా, సమాధి అనేది బుట్టివాడ అంటారు. ఆ బుట్టివాడ అన్న ప్లేస్లోనే ఆ సమాధి అనేది అద్భుతమైన సమాధి అయితే నిర్మించడం జరిగింది. సో తను చనిపోయి ఆఖరి ముందు లక్ష్మీబాయికి చెప్తాడు అనమాట, నా బుట్టివాడికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్తే అక్కడ తన తుది శ్వాస అనేది అక్కడ వదిలిపెట్టడం అయితే జరిగింది. సాయిబాబా అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే చక్కగా ఒక 2 నిమిషాలు కూర్చోవాలనిపించింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా మనశ్శాంతి, చాలా స్పిరిచువల్గా అనిపించింది. అంటే నాకు చక్కగా దర్శనం కూడా చాలా చక్కగా అయిపోయింది. క్యూ అనేది చాలా పెద్దది. ఒకవేళ కానీ వీకెండ్లో వస్తే మాత్రం మీకు చాలా టైం అది పడుతుంది. మనకి లోపల ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మనకి ద్వారకామాయి అనే అద్భుతమైన మసీదు కూడా ఉంది. మనకి సాయిబాబా గారు యూత్ దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా మనకి ఆ అద్భుతమైన మసీదులోనే ఉండడం అయితే జరిగింది. ఆ మసీదు పేరే ద్వారకామాయి అంటారు. సో అదే కాకుండా మనకి భక్తులు అయితే చాలామంది ఉన్నారు. విఐపి ఎంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నేనైతే చక్కగా ఫ్రీ ఎంట్రీలో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. సో మొత్తం అద్భుతమైన పుణ్యభూమి షిరిడి గారు. మొత్తం షిరిడి అంతా కూడా మనకి కాలి పాదాలతో చక్కగా నడిచి ఉన్న క్షేత్రాలు, ప్రదేశాలు, అతను గడిపిన జీవన విధానం ఇదంతా కూడా మనకి చక్కగా మనకి ఆ దేవాలయం లోపల ప్రాంగణంలోనే అన్నీ చూపించారు. బ్యూటిఫుల్. సాయిబాబా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ అంటే చక్కగా ఇక్కడైతే 2 నిమిషాలు కూర్చుందామని చెప్పి అలా కూర్చున్నాను. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలని తెలియదు, కానీ ఎందుకంటే మొత్తం మన మ్యూజియంస్ లోపల మనకి టోమ్స్ కూడా ఉన్నాయి. మనకి మసీద్ అంటాం కదా, మన టోమ్స్ లాగా ఓన్లీ టోమ్ షేప్లో కాకుండా మన మసీద్ అయితే చాలా ఉన్నాయి. నానావాళ్ళ మసీద్, అబ్దుల్ మసీద్, ఇంకా కన్యా గణపత మసీద్, ఇవన్నీ కూడా చాలా మసీదులు కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి. సో నాకు తెలిసి మీకు సుమారు 2 గంటలు 3 గంటలు పట్టచ్చు. ఎందుకంటే మీ షిరిడి అంతా నేనైతే బాబాకి సంబంధించిన పుణ్యభూమి కాబట్టి చక్కగా ఒక రోజు అనేది ఇక్కడ గడుపుతాం. మరి ఎప్పుడు కూడా డిఫరెంట్ దేవాలయాలకు వెళ్తాం. కానీ మనం కేవలం ఇదంతా కూడా మనకి ఈ ప్రాంతం అంతా, షిరిడి ప్రాంతం అంతా కూడా బాబా గారికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఏమైతే ఉన్నాయన్నీ కూడా నేను కూడా గమనించి మీకు కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మనం మెయిన్ ఏంటంటే మన షిరిడి బాబా దేవాలయం, కానీ దాని తర్వాత మనకి చాలా మ్యూజియంస్, చాలా పార్క్స్ అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అవుతాయి. సో అదే కాకుండా మనకి సాయిబాబా గారికి రియల్ నేమ్ ఎవరికి తెలియదండి. అదే కాకుండా ఇంకోటి గమనించింది ఏంటంటే సాయిబాబా గారి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫొటోస్ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా కనిపించవు. అదే నాకు ఆశ్చర్యం. ఓన్లీ తన యూత్ దగ్గర నుండి ఉన్న ఫొటోస్ మాత్రం మన దగ్గర ఉన్నాయి తప్పించి చిన్నప్పుడు బాల్యం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో చాలా అద్భుతమైన పుణ్యభూమి, చాలా అద్భుతమైన క్షేత్రం. సాయికి సాయిబాబా అని పేరు పెట్టింది కూడా మనకి మహల్ సపాతి అనే వ్యక్తి. వెన్ హీ యాక్చువల్లీ కేమ్ టు షిరిడి ఇన్ 1858 హీ హాస్ నేమ్డ్ సాయిబాబా నేమ్ అనేది అతనే మనకి పెట్టడం అయితే జరిగింది. సో అతను కూడా చాలా మంది మనకి సాయిబాబా అంటే ఇంకెవరో కాదని మెడికేట్ ద మీనింగ్ ఏంటంటే దానికి గాడ్ అంటాం, దేవుడు అని భావిస్తాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిరిడి సాయిబాబా మందిర్ అండి. షిరిడి సాయిబాబా మందిర్ అయినా షిరిడి సమాధి మందిర్ అయినా ఒకటేనే. సో ఆ సమాధి ముందు ఉంటుంది. దాని తర్వాత మనకి సాయిబాబా గారి డీటీ అయితే పెట్టడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన నిర్మాణం, చాలా అద్భుతమైన కట్టడి. సాయిబాబాకు సంబంధించిన చరిత్ర అంతా కూడా మనకి అద్భుతమైన దేవాలయం చక్కగా చూపెట్టడం అయితే జరిగింది. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిరిడి సాయిబాబా మందిర్ అండి. ఐ విల్ కీప్ పోస్టెడ్ ఫర్ సమ్ అదర్ అప్డేట్స్. జై సాయిబాబా. జై సాయిబాబా. మొత్తం మనకంతా కూడా సాయిబాబా, సాయి హాగ్, సాయి అన్ని సాయిబాబాకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో నా బ్యాగ్ అనేది చెప్తాను, చూపిస్తున్నాను మీకు ఎక్కడ పెట్టాను ఏంటంటే మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలని. గేట్ నెంబర్ 4 నుండి గేట్ నెంబర్ 1 వరకు నాకు తీసుకెళ్లారు. సో ఇది అవుట్ సైడ్ ప్రాంతం కాబట్టి మనకి చక్కగా మన వీడియో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నేను అట్టుండే వెళ్ళిపోతాను. దర్శనం అయిపోయిన తర్వాత కూడా 50 రూపాయలు అంటాడు జామున్. సో జామున్స్ అనేది నేను తిన్నానండి. జామున్స్, నెక్స్ట్ బత్తాయి పళ్ళు, సీతాఫల పళ్ళు, గంటలు, మేళాలు, పర్సలు, ఇంకా ఏమున్నాయా అని చూస్తున్నాను. బడ్జెట్ సాయి సాగర్ వీళ్ళు ఇన్ని అన్నారు బడ్జెట్గా. మీరు సిటీ ఎవరైనా వస్తే మరి కుటుంబ సభ్యులతోనే రండి, ఓ సింగిల్గా రాకండి. గొప్ప ఇబ్బంది రూమ్లు అనేది. పొద్దున్న చాలా ఇబ్బంది పడ్డాను. రూమ్ దొరక్క ఒక 4 ఆదుకున్నాడు. అది కూడా ఒక 400కి ఇవ్వండి రా నాయన అన్నీ కూడా నీకు సింగిల్గా రూమ్ దొరకదు. వాడు కూడా నాన్న తత్తంగా ఐడి కార్డులు, ఈ కార్డులు, ఆ కార్డులు అన్నీ తీసుకొని ఇచ్చాడండి రూమ్. సో అది భాగం అక్కడ ఉన్నాయి. గేట్ నెంబర్ 2. సో తెల్లారి ఎక్కువ జామున వచ్చేసాను. మరి ఏమి ఆలోచించకుండా మరి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలని ఇంక తెలియదు. నేను ఇంకా ప్లాన్ చేసుకోలేదు. సో ఔరంగాబాద్ వెళ్ళాలా. ఔరంగాబాద్లో గిరినేశ్వర్ ఉన్నారు. గిరినేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం, అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఒక దగ్గర లేవు కదా. ఇప్పుడు ఔరంగాబాద్ అయితే ఔరంగాబాద్ నుండి ఒక 30 కిలోమీటర్లు. ఆ 30 కిలోమీటర్లు బండి తీసుకోవాలా, ఏం తీసుకోవాలా, అంతా సతంగాలే. ఈ ప్రతి జ్యోతిర్లింగం కూడా ఒక దగ్గర అనేది అక్కడ లేదండి. మేము అటు వెళ్ళాలి. ఇప్పుడు చూసారా, త్రయంబకేశ్వర దేవాలయం వెళ్ళాలంటే నాసిక్, హారత నాసిక్లో జరుగుతుందని ఎవరికైనా తెలుస్తుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు నాకు అక్కడ ఉంచాడు. అదే అద్భుతం. ఓంకారేశ్వర్లో కూడా మనకి ఇంకో ఘాట్ ఉంది. నేను మిస్ అయ్యాను కానీ నేను అద్భుతంగా కవర్ చేశాను చెప్పను. కానీ అది నేను బస్సులో వచ్చేటప్పుడు గమనించాను. ఆ ఘాట్ దగ్గర చాలా అద్భుతంగా మనకు జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుండి మీరు రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ సులభ టాయిలెట్ బాతింగ్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి చక్కగా మన బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రీ సర్వీస్ అని మనకేం ఛార్జ్ చేయరు. మీకు మొబైల్స్ మాత్రమే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చెప్పులకు ఛార్జ్ చేయరు, బ్యాగ్ కూడా ఛార్జ్ చేయరండి. సో ఫర్ నౌ స్టే ట్యూన్. దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫర్ షిరిడి సాయిబాబా మందిర్. సో అక్కడ మరి లగేజ్లు పెట్టేసిన తర్వాత మీరు డైరెక్ట్గా చెప్పులు గేట్ నెంబర్ 4 దగ్గర ఇవ్వకుండా ఇక్కడికే గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేస్తే 1 దగ్గర నుండి మీకు 6, 7, 8 దగ్గర మీరు 7లోకి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం అయితే. నార్మల్ 200 దర్శనం అయితే 6వ గేటు. లడ్డు ప్రసాద్ కౌంటర్ అంట. మన ప్రసాదం మాకు ఆల్రెడీ లడ్డు అనేది ఫ్రీగా 2 ప్యాకెట్లు ఇచ్చారు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఖండోబా మందిర్ అండి. ఈ ఎండ ఇది విపరీతంగా ఉంది. ఈ షిరిడీలో కూడా చాలా వేడి. సో నేను దర్శనం చేసుకొని ఒక 1 అవర్ అయితే బ్రేక్ తీసుకొని చక్కగా ఖండోబా మందిర్కి అయితే వచ్చాను. ఈ ఖండోబా మందిర్ మన సాయినగర్లోనే ఉంది. సో ఖండోబా దేవాలయంకి సాయిబాబాకి చాలా ఇంటర్లింక్స్ అయితే ఉన్నాయి. అది లోపలికి వెళ్ళి మీకు సమాచారం తెలియదు. ఏంటి అసలు ఉండలేకపోతాం, ఏంటి ట్రావెలింగ్. సో ఇదే మాకు మందిర్ ఎంట్రన్స్. ఇది శ్రీ ఖండోబా మందిర్. కాలు అగ్గిలా కాలిపోతున్నాయండి. ఈ మందిర్ చాలా అద్భుతమైన మందిర్. సో మనకి చాంద్ పటేల్ వివాహం అయ్యేటప్పుడు మనకి సాయిబాబా గారు ఈ మందిర్ రావడం ఇది జరిగింది. సో అప్పుడు మనకి మహల్ సపాతి ఉన్నారు కదా, అతను ఆవో సాయి అని సాయిబాబాని పిలిచారు. దట్ ఈస్ హౌ సాయి బాబా హ్యాస్ గాట్ హిస్ నేమ్. సో మనకి ఖండోబా దేవాలయంలో 2 కన్సర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి బన్సాయి, ఇంకా మహల్ సాయి. వీళ్ళందరూ కవర్ చేస్తున్నారు. అటు వెళ్ళగలుగుతాను. సో ఇది చిన్న జూమర్ పెట్టి ఇక్కడ మొత్తం అంతా చూపిస్తున్నాను.
సో ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. మనకి మహల్ సపాతి గారు చక్కగా మనకి సాయిబాబా గారు ఆవుసాయి అని లోపలికి రమ్మంటారు. తను వచ్చి ఈ హోలీ ప్లేస్ని నచ్చి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారు. కానీ మహల్ సపాతి బాబా ముస్లిం అని తెలిసి తన్ని దేవాలయం బయటికి పంపించేస్తే బాబా డిగ్నిఫైడ్గా బయటికి అయితే వెళ్ళి ఒక అబాండెంట్ ద్వారకామాయి ఉంది కదా, అది మాస్క్, అబాండెంట్ మాస్క్, అక్కడ తన నివాసం ఏర్పరచుకోవడం అయితే చేశారు. కరెక్ట్గా ఏదో చెప్పేటప్పుడే ఈ ప్రజలందరూ కూడా నాకు ఫోటో తీయి. ఇంతమంది ఖాళీగా ఉండేటప్పుడు నేను వీడియో తీసుకునేటప్పుడు నాకే డిస్టర్బ్ చేస్తారు. చాలా అద్భుతమైన మందిరం అండి ఇదంతా, బ్యూటిఫుల్. సో అదిగోండి కొండోపు దేవ పక్కన మనకి బ్యూటిఫుల్. సో ఈ పల్లకులన్నీ కూడా మనకి బాబా గారికి చాలామంది గిఫ్ట్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది. కానీ బాబా గారు కూడా ఎప్పుడు కూడా సింపుల్గా సాంప్రదాయంగా ఉండేవారు. ఎప్పుడు కూడా రిచ్, ఎప్పుడు కూడా ఏ పల్లకు కూడా వెక్కలేదు. సో సాయిపురం భక్త శ్రీ మహల్ సప్తాజీ, ఇతనే బాబా గారికి సాయి అని నామకరణం అయితే చేశారండి. ఆవోసాయి కాస్త కమ్మిన్ సాయి కాస్త సాయిబాబా కింద మారింది. ద్వారమాయి అనే మాస్క్ అయితే ఉందా, అక్కడ కూడా నేను వెళ్తాను తర్వాత. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఫోటోగ్రఫీ అలౌట్ చేశారు. నేను మొత్తం సీడీ అంతా కూడా అలౌట్ చేస్తారో చేయరు అట్లీస్ట్ మీకు ఎంతో కొంత చూపిస్తే నాకు ఒక ఆనందమైన ఉంటుంది. బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో సాయిబాబా గారి ఫేవరెట్ డివోటీ ఉపసాని మహారాజ్ గారికి 4 సంవత్సరాలు ఈ దేవస్థానం దగ్గర మెడిటేషన్ చేస్తే నీకు ఎన్లైట్మెంట్ అవుతుందని చెప్తే అతను ఇక్కడ ఉండడం అయితే జరిగింది. మనకి సాయిబాబా సలహా మేరకు. సో లోపల మనకు ఉన్న స్టాచ్యూస్ మనకి 2 కన్సర్ట్స్ అయితే ఉంటాయి. మనకి బనాయి ఉన్న మహల్ సాయి అనే కన్సర్ట్స్ 2 అయితే ఉంటాయి. బ్యూటిఫుల్ టెంపుల్. ఎలాగో ఎంట్రన్స్ అటు కదా ఎంట్రన్స్. చాలా బాగుంది. బ్యూటిఫుల్. సో చాలా మందిరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి షిరిడి సాయిబాబా దేవాలయంతో పాటు చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కొండోబమ్మ తల్లి, బ్యూటిఫుల్ సాయిబాబా. సో ఇరువైపులు మనకి బనాయి ఉన్న మహల్ సాయి అయితే ఉన్నారు. చాలా బాగుంది. దేవాలయం చిన్నదైనప్పటికి కూడా చాలా అద్భుతమైన చరిత్ర అండి. మన బాబా గారి చరిత్ర అంతా కూడా ఎస్ఎస్సెట్ అయ్యిందంటే మామూలు విషయం కాదు. సో బాబా గారు పడుకునే బెడ్ కూడా మనకి అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారంటే మామూలు విషయం కాదు. ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దర్శనం అయితే చక్కగా అయిపోయింది. ఇట్స్ 2 రూపీ కాయిన్స్. బ్యూటిఫుల్. సో ఇదేనండి చిన్న దేవాలయం. దర్శనం అనేది మనకి మ్యాక్సిమం 5 మినిట్స్లో అయిపోతుంది. దేవస్థానం ప్రాంగణం అంతా కూడా తీస్తున్నాను. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ సాయినగర్. చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇవే మనకి కొండోబా దేవాలయం విశేషాలు. సో ఎగ్జిట్లో కూడా చాలా అద్భుతమైన చిత్రం చూసారు. చాలా బాగుందండి దేవాలయం కొండోబా బాబా. సో ఇక్కడ మన కొండోబాబా దేవాలయం పక్కనే మనకి ఈ సద్గురు చోటే బాబా దేవాలయం కూడా ఉంది. సో చక్కగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా కవర్ చేస్తాను. సీడీ అంతా కూడా కవర్ చేస్తాను ఈరోజు. జై హనుమాన్. సద్గురు చోటే బాబా మందిర్ షిరిడి.
బాగున్నాయి, అద్భుతం. మరాఠీ ఆర్కిటెక్చర్స్ అన్నీ బాగున్నాయి. సో అక్కడ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం అనేది మనకి లేహి గార్డెన్, అది మందిర్ లోపల ఉంటుంది. మన ఫోన్ అనేది అలౌ చేయరండి. సాయిబాబా అది ఇప్పుడు చూడండి, ఇంత పొద్దున్న వాటర్ రాలేదు కానీ ఇప్పుడు చక్కగా వాటర్ వస్తుంది. ఇది శ్రీ షిరిడి వాళ్ళకి ఉదాహరణ. ఇది బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ సాయి. బాగుంది, చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇది సాయిబాబా గార్డెన్. పొద్దున్న అలౌ చేయలేదు కానీ ఇప్పుడైతే అలౌ చేస్తాను. నేను మొత్తం అంతా కవర్ చేసి పెడతాను. మీరు ఈసారి వచ్చేటప్పుడు చక్కగా ఇవన్నీ కవర్ చేసుకోండి. సాయిబాబా కానీ కుక్కలు వచ్చేసాయి. సో సాయిబాబా కూడా చాలా మొక్కలు పెంచేవారండి. పెంచి ఆ బావిలో నీళ్ళు చక్కగా తీసేవారు. ఆ బావి కూడా మనకి లేహి గార్డెన్లో ఉంది. తీసేస్తారు మరి, ఇది లేదు అది లేదు ఇది లేదు. ఇంకా మరి షిరిడీలో నాకు ఏంటంటే మరి ఒకరోజు తీసేసుకున్నాను. మ్యాక్సిమం ఒకరోజు అనేది టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మరి బాబా అవి మనకి ఎక్కడా కనిపించవు, ఓన్లీ షిరిడీలోనే కనిపిస్తాయి. ఎందుకంటే మనం బయట ఎక్కడైనా బాబా అది చూపించినా కూడా దట్ ఈజ్ మ్యాన్ మేడ్, దిస్ ఈజ్ గాడ్ మేడ్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి దగ్గర కూడా మానవులు నిర్మించిన అద్భుతమైన దేవాలయాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కానీ బట్ స్టిల్ బాబా లివ్డ్ హియర్ కదా. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కాపీ చేస్తాను. బాగుంది, చక్కగా సాయంత్రం వేళలో వస్తే మీకు మంచి టైం పాస్ అవుతుంది. మధ్యలో కమలం, కమలం పైన బాబా, బాబా చక్కగా మొక్కలకి నీళ్ళు పోస్తున్నట్టు సన్నివేశం అయితే స్టాచ్యూ చిత్రీకరించారు. బాగుంది, అద్భుతం. వాటర్ కూడా ఫ్లో అవుతుంది. పొద్దున్న అయితే ఫ్లో అవ్వలేదు. ఈ ఫోటోలు తీస్తానే 50 రూపాయలు 60 రూపాయలు. చూడండి, బాబా చిన్నపిల్లలతో ఆడుకునే సన్నివేశాలు చేస్తాను. యాంగిల్ ఏ యాంగిల్ నుండి తీస్తే బాగొస్తుందని చూస్తాను. సో మ్యాక్సిమం ఫోటోగ్రఫీ అంతే. అంటే అది ఇప్పుడు కనిపిస్తుంది కదా, గడుస్తాము. అక్కడ మనకి బాబా గారి గల్లు ఇవన్నీ ఉన్నాయి కానీ మన లోపల ఫోటోగ్రఫీ పూర్తిగా బ్యాండ్, బయట అన్నీ సబ్మిట్ చేయాలి. సో బాబా చిన్నపిల్లలతో ఆడుకునే సన్నివేశం ఇది. ఇంకా నైట్ టైం ఎలా ఉంటుందో, నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉందండి. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఇది చాలా అందమైన గార్డెన్. చదువుకోండి, బాబా గారికి అక్కడ పల్లకి ఉంది కానీ బాబా గారు ఉండరు అందులో. సో అదే ప్రత్యక్ష సాక్ష్యం. బాబా గారికి ఎంతోమంది గిఫ్ట్లు ఇస్తారు కానీ పల్లకి మీద బాబా గారు మాత్రం ఎప్పుడు ఎక్కరు. జంతువులతోని, పిల్లలతోని అందరికీ దేవుడి గురించి, పాజిటివిటీ గురించి బూస్టప్ చేస్తూ. సో సాయిబాబా కూడా ఈజ్ ఆల్సో అన్ అవతార్ ఆఫ్ శివ అండ్ సత్యబాబా, సత్య సాయిబాబా అండి. చెప్పడం మర్చిపోయినట్టున్నాను మీకు.
వస్తుంది, ఇక్కడ నుండి కరెక్ట్గా వస్తుంది. సో ఇవే మనకి బాబా గారి గార్డెన్ విశేషాలండి. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా ఇది మన మందిరం సమీపంలో ఉంది కాబట్టి ఇది కూడా మీరు చక్కగా మీ ఎటర్నల్కి యాడ్ చేసుకోండి. సో నేను ఇంకా వెతుకుతున్నాను, ఏమైనా ఉంటే మీకు అవి కూడా కవర్ చేసి ఎటర్నల్లో యాడ్ చేస్తాను, మీకు సులభంగా అవుతుంది వచ్చేటప్పుడు. బాయ్, టేక్ కేర్ అండి. సో ఇదేనండి మనకి శ్రీ ద్వారకామాయి. మన లోపల అనేది ఫోన్ అనేది అలౌడ్ కాదు, కానీ నాకు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు నాకు నమ్మి నాకు పంపించారు లోపలికి ఫోన్తో. కానీ నేనైతే ఏమీ రికార్డ్ చేయలేదు, వాళ్ళు చెప్పాను నేనే రికార్డ్ చేయను, జస్ట్ లోపల ఏముందని చూసి వచ్చేస్తానని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ బ్యాగ్ ఇవన్నీ పెట్టాలంటే చాలా కష్టం, అదంతా పెద్ద ప్రాసెస్. సో ఇదంతా ద్వారకామాయి చాలా అద్భుతంగా ఉందండి, బ్యూటిఫుల్ ద్వారకామాయి. సో లోపల మనకి దుని ఉంటుంది, అంటే మనకి సాయిబాబా గారి ఫైరు, దాని తర్వాత సాయిబాబా నివసించిన కరెక్ట్గా ఎక్కడైతే నివసించారో ఆ హాలు ఇది కనిపిస్తుంది కదా. ఈ భాగం అంతా కూడా మనకి ద్వారకామాయి. డెఫినెట్లీ 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవరీ. టెంపుల్ ప్రెమిసెస్లోనే ఉన్నాయి. శ్రీ చౌడి అంట. ఏంటో ఫోటోగ్రఫీ ఎక్కడ అలౌడ్ కాదు ఏం తెలియట్లేదు. శ్రీ చౌడి లేడీస్, ఇది మ్యాన్. సో అక్కడ కూడా మనకి సాయిబాబా గారు అయితే ఉంది. మనకి ఇదిగోండి, మనకి ఇక్కడ దక్షిణముఖి హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. సో ఈ దక్షిణముఖి హనుమాన్ మందిర్ ప్రత్యేకత ఏంటంటే ద హనుమాన్ మందిర్ ఫేసెస్ ద సౌత్. సో సౌత్ భాగంలో మనకి ఫేస్ చేసిన ప్రతి హనుమాన్ మందిర్ కూడా చాలా ఆస్పీషియస్ అది. సో ఇదే మనకి దక్షిణముఖి హనుమాన్. సో నాకు స్టాఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా నాకు అబ్జెక్ట్ చేస్తే పర్వాలేదు, కానీ ఈ కామన్ పీపుల్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్స్ట్రా చేస్తే మాత్రం నేను అసలు భరించలేనండి. ఎందుకంటే దట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ కదా. నేను ఏదో వస్తున్నాను, వాళ్ళ పర్మిషన్ అడిగి నేను తీసుకుంటే వీడికేం కాలుతుందో నాకు అర్థం కాదు. కొంతమంది ఉంటారు దోతలు, ఇలాంటి దోతలు. ఇప్పుడు నేను మందిరం నేనంటే దొంగని సీక్రెట్ కెమెరాలు సీక్రెట్ చేస్తున్నాను, సర్వేలెన్స్ ముందే చేస్తున్నాను కదా. అబ్జెక్ట్ చేయాలంటే వాళ్ళు చేయాలి. బ్యూటిఫుల్, చాలా బాగుంది దక్షిణముఖి హనుమాన్ మందిర్. బ్యూటిఫుల్. సో అది కూడా మనకి దక్షిణముఖి హనుమాన్ మందిర్. బ్యూటిఫుల్. చూడండి అక్కడ మిలిటరీ వాళ్ళు అందరూ, అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు. వాళ్ళే ఏమంటలేదు, వీడు ఎక్స్ట్రాలు పేలు పడిపోతాడు. ఒకడు వచ్చాడు అక్కడ నట్టుగా తయారు. నేను అన్నాను, నువ్వే పోలీసువా లేకపోతే సెక్యూరిటీవా ఏంటి, సిరిడి సంస్థ మెంబర్వా, ఎవరు అసలు ఎవరు చెప్పు అని అంటే కామన్ మ్యాన్ అంటాడు. కామన్ మ్యాన్ అయితే నోరు పూసుకుని పక్కెళ్ళరా. నేను ఎవరి జోలికి వెళ్ళనండి, అనవసరంగా మరి నా జోలికి రాకూడదు. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, ఆడికేం పోయింది. చూడండి చాలా అద్భుతంగా ఉంది సాయిబాబా మందిర్. అదే మనకి పొద్దున్న అయితే మనకు 1/2 అవర్లో అయిపోయింది దర్శనం చక్కగా. బా బ్యూటిఫుల్. సో ఇదైతే పొద్దున్న తీస్తున్నట్టే ఉన్నాను. బాగుంది, ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. షిరిడి ఒక పుణ్యక్షేత్రమే, మొత్తం అంతా కూడా సాయిబాబాకు సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ పెట్టారు. పెట్టడం ఏంటి, అది ఉన్నదట్టే అక్కడ చక్కగా ఎన్ని సంవత్సరాల నుండి ఎంతమంది ప్రిజర్వ్ చేస్తే ఇదంతా ఒక మనం చూసే భాగ్యం అయితే కలిగింది. నాకు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుండి అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళే మొత్తం ఇదంతా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లోపల హాస్పిటల్స్ అన్నీ 1, 2 అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్.
మనకి దక్షిణ హనుమాన్ మందిర్ సమీపంలో ఈ సాయి కాంప్లెక్స్ ఉంది. మీరు ఎవరైనా మ్యూజియంస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఈ కాంప్లెక్స్కి వెళ్ళి ఆహారు పానీయాలు అన్నీ కూడా ఉన్నాయి. మ్యూజియంస్ లైన్గా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి మ్యూజియంస్. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం అన్ని మ్యూజియంలే. నేనైతే ఇప్పుడైతే ఏ మ్యూజియంకి వెళ్ళట్లేదు. దీక్షిత్ మ్యూజియం ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాలండి. ప్రసాదం అయితే సాయి డివోటీలకి అయితే 5 పొట్లాలు ఫ్రీ అండి. సాయి డివోటీస్ కాకపోయినా వాళ్ళందరికీ 10 రూపాయలకి ఒక పొట్లం. లోపలైతే ఫ్రీ అండి. లోపల నాకు 2 పొట్లాలు తప్పుగా అనకూడదు, కానీ నేను అడిగితే 2 పొట్లాలు ఇచ్చారు నాకు కూడా.